వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మోదీ మొదటిసారిగా రేవంత్ రెడ్డి పైన ఫైర్ కావడం అనేది జరిగింది. సో మోడీ వర్సెస్ రేవంత్ అన్నట్టు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ నడిచింది. సో కంచె గచ్చిబౌలి దాదాపుగా 400 ఎకరాల ఇష్యూ అనేది మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. దీనిపైన ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించారు, రాజకీయ నాయకులు స్పందించారు, విద్యార్థి లోకం స్పందించింది, ప్రతి ఒక్కరు స్పందించుకుంటూ వస్తున్నారు. సో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ స్పందించడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ అంటేనే విధ్వంసం, విధ్వంసం అంటేనే కాంగ్రెస్. దాదాపుగా 400 ఎకరాలు ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని బుల్డోజర్లు పెట్టి అడవి ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటుంది. సో అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. సో కాంగ్రెస్ పార్టీని త్వరలోనే గద్దె దించుతాం, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెప్పేసి కూడా మోదీ చెప్పుకొచ్చారు. అలాగే 6 గ్యారెంటీలు మోసం చేసి 6 గ్యారెంటీలను మోసం చేసి ప్రజలకి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, అంత ఇస్తాం, ఇంత ఇస్తాం అని చెప్పేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా చూస్తే 6 గ్యారెంటీలు లేవు. అలాగే అడవి సంపదనంతా దోచుకుంటున్నారు. అక్కడ ఎన్నో వన్యప్రాణాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినప్పటికీ ఆ 400 ఎకరాల జోలికి మాత్రం కాంగ్రెస్ పార్టీ వెళ్లి తప్పు పని చేసిందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. సో రీసెంట్ గా సుప్రీం కోర్టు కూడా అది ప్రభుత్వం భూమి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ప్రభుత్వం భూమిలో ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా, అలాగే సుప్రీం కోర్టు టీం కావచ్చు, కొంతమంది అంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అలాగే మేధావులు కూడా అక్కడికి రావడం, దాన్ని పరిశీలించడం అనేది జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 400 ఎకరాల చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. ఏకంగా మోదీ స్పందించడం తోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ఇటు బీజేపీ పార్టీలో, 2 పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఏకంగా ప్రధానమంత్రి స్పందించడం తోటి మరి ఆ 400 ఎకరాల పరిస్థితి ఏముంటుంది? అది హెచ్సియులోకి కలిపేశారా, లేకపోతే ఆ చెట్లను తీసేసి అక్కడ ఐటీ పార్కులో లేకపోతే రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. మరి అక్కడ ఏం నిర్మిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఈ కంచె గచ్చిబౌలి 400 ఎకరాల పైన మోదీ స్పందించడాన్ని మీరే విధంగా భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.